విశాఖపట్నం జిల్లా మధురవాడ రేవలపాలెం శ్రీ సాయి సూర్య రెసిడెన్స్ అపార్ట్మెంట్స్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జోసిల శివప్రసాద్ శర్మ మరియు రేజేటి నరసింహమూర్తి పర్యవేక్షణలో వినాయక చవితి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. పలువురు మాట్లాడుతూ విఘ్నాల్ని, అంతరాయాల్ని, దుష్టశక్తుల్ని తొలగించి విద్యకు విలువనిచ్చే దేవుడు గణేశుడు. ఉపనిషత్తుల్లో చెప్పినట్లు మూలధరే స్థితో నిత్యం త్వాం యోగినో ధ్యయంతి నిత్యం అంటే ప్రతిరోజు మరియు ప్రతి సందర్భాల్లో మనం గణేశుని తప్పనిసరిగా ప్రార్థించాలి. మూలాధార చక్రం సమయ క్రమశిక్షణను ఇస్తుంది మరియు మన జీవితాన్ని సామరస్యంగా నడిపించడానికి సహాయపడుతుంది. పురాణాల్లో కూడా ప్రపంచ సృష్టికి ముందు బ్రహ్మదేవుడు మొదట గణేశుని ప్రార్థించాడు. త్రిపురాసురుడు శివుణ్ణి చంపే ముందు హిరణ్యకశిపుడు, మహావిష్ణువుని చంపే ముందు మహిషాసురదేవి, మఠాన్ని చంపే సమయంలో తారకాసురుడు, సుబ్రహ్మణ్యం దాడి చేసే ముందు విఘ్న వినాశక గణేశుని ప్రార్థించారు. అలాగే సూర్యుని నుండి నిర్వీర్యమైన కిరణాలు పొందడానికి, చంద్రుని ప్రకాశాన్ని పెంచడానికి, శమంతకమణిని పొందడానికి శ్రీకృష్ణుడు అందరూ గణేష్కి పూజలు చేసి తమ లక్ష్యాల్లో విజయం సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివరాం కుమార్, శ్యామ్, ఉత్తమ్ కుమార్, ధనంజయరావు, నాగేందర్, యుగేందర్, రాజు, పట్నాయక్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. పూజలు అనేవి జరుపుకోవడం, తర్వాత అమ్మవారి పూజలు జరుపుకోవటం, అలాగే తర్వాత ఈశ్వరుడి పూజలు, తర్వాత శ్రీకృష్ణుని యొక్క పూజలు ఇలా జరుపుకోవటానికి కారణం ఏంటంటే మన సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈనాటి అధునాతనమైనటువంటి మనిషి ఎన్నో దురాశలకి లోనయ్యి తను పతనమవుతూ ఈ ప్రకృతిని కూడా పతనం చేస్తున్నాడు. కాబట్టి పతనమవుతున్నటువంటి ఈ దశలో ఈ యొక్క స్పిరిచువాలిటీని స్ట్రాంగ్గా చేయాలి. పిల్లల్లో ఉండేటువంటి ఈ యొక్క ఫిజికల్ బాడీతో పాటు స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా డెవలప్ చేయాలి. మనిషిలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల్ని అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు వంటి వాటిల్ని మనిషి డెవలప్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలను తగ్గించాలి అని చెప్పి మన సనాతన సాంప్రదాయాన్ని కూడా గౌరవించాలి అని చెప్పి ఈనాటి పిల్లలకు, ఈనాటి అధునాతనమైనటువంటి మానవుడికి తెలియజేయటం వల్ల కొంతవరకైనా ప్రకృతి వినాశనానికి అడ్డుకట్టు అవుతుందని చెప్పేసి ఈ సాయి సూర్య రెసిడెన్సీ తరపున మా పంతులు గారు అలాగే మా కమిటీ సభ్యులు అంతమంది కూడా కంకణం కట్టుకొని లోక కళ్యాణానికి కారణమవుతున్నారు. రెసిడెన్సీలో గత 5 సంవత్సరాలుగా మా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క గణపతి పూజ, అలాగే రాబోయే దసరా రోజుల్లోని అమ్మవారి పూజ, నవరాత్రి మహోత్సవం కూడా మేము జరుపుకుంటున్నాం. ఈ విధంగా కూడా అందరం కలిసిమెలిసి ఏకత్రాటిపై జరుపుకుంటూ మేమందరం కూడాను ఆ గణపతి యొక్క ఆశీస్సులకి, అమ్మవారి యొక్క ఆశీస్సులకి మేము ఎల్లప్పుడూ కూడా కృషి చేయాలి. అంతేకాక సనాతన ధర్మమైనటువంటి మన ధర్మాన్ని విస్మరించి ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రకృతి పురుషుడైనటువంటి గణేష్ మహారాజుని అంటే గణపతి, ఎందుకు గణపతి ప్రకృతి పురుషుడు అని అన్నానంటే గణపతి పూజకి వేరే విశేషమైనటువంటి ద్రవ్యాలేమీ అక్కర్లేదు. అతనికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అంతే. పత్రాలన్నీ ఇస్తాం, 120 పత్రాలు. అలాగే పుష్పాలు ఇస్తాం, అలాగే ఇంత మంచినీరు పోస్తాం, ఉండ్రాళ్ళు పెడతాం, దండం పెడతాం. అతనికి వడపప్పు, అలాగే చలిమిడి, అలాగే పానకం, వీటితో పాటు అటుకులు, పప్పు, బెల్లం ఇవి ఇస్తే చాలట. స్వామివారు చాలా మోదంతో కూడాను మోద గణపతి అయిపోతారు. అంతేకాక ఈ గణేశుని యొక్క విశిష్టత ఏమిటంటే గకారస్య జ్ఞాన, గకారం అంటే జ్ఞానస్వరూపం అన్నమాట. నకారస్య విజ్ఞాన, నకారం అనేటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి. పతి అంటే అక్కడ ఉన్నటువంటిది మోక్ష మనకి ప్రసాదించేటువంటి ప్రదాత, అందుకే అతని గణపతి అని అన్నారు. ఈ విశిష్టతను తెలియజేయడమే గణపతి పూజ యొక్క ఉద్దేశం. ఎప్పుడో స్వాతంత్ర సమరంలో హైందవ ఏకాగ్రతకి శ్రీ 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 బాలగంగాధర్ తిలక్ గారు ఈ యొక్క గణేష్ పూజలన్నీ కూడా ఆ రోజు ఇంత విస్తారమైనటువంటి మీడియా కానీ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి యానం చేసి అంటే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాలు లేని రోజులో అందరు హిందువులని ఉత్తేజపరిచి స్వాతంత్ర సంగ్రామంలో అడుగులు వేయించాలనేటువంటి విషయంతో ఆయన ముందు వేస్తే ఈరోజు అది విశ్వవ్యాప్తమైంది. విశ్వవ్యాప్తమే కాదు, ఈరోజు కూడా
ఒక్కొక్క దగ్గర చూస్తే 30 అడుగులు, 33 అడుగులు, 40 అడుగులు. ఏ రోజు కొత్త విషయం వస్తే ఆ కొత్త విషయంతో గణపతిని ప్రతిష్ఠ చేసి రామ మందిర గణపతి అని, అలాగే లక్ష్మీ గణపతి అని, అలా రకరకాల గణపతులని మనం ఒకవేళ అంతరిక్ష పరిశోధన చేస్తే ఆ ర్యాకెట్ రూపంలో కూడా గణపతిని పెట్టి మన యొక్క భారతీయ సంస్కృతిని, వైభవాన్ని కూడాను చాటి చెప్తున్నారు. అయితే మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం, ప్రతి నిత్యం ఒక భజన, ఒక దీపారాధన, ఒక కుంకుమ పూజ, ఇటువంటివన్నీ నిర్వహిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి మా అపార్ట్మెంట్లన్నిటినీ కూడా మేము ఆహ్వానిస్తాం. అలాగే మేమందరం కూడా కలిసి అందరం ఏకతా భావంతో కూడా చాపకూడు అనేటువంటిది, అంటే మన అందరం ఇప్పుడు చెప్పేది లంచ్ అంటాం, ఆ లంచ్ కాదు, అది మహాదేవుని ప్రసాదం. అందరం కలిసి కూర్చొని స్వీకరిస్తాం. ఇక్కడ విస్మరించవలసింది ఏంటంటే జాతి గాని, మతము గాని, కులము గాని ఏదీ వర్తించదు. కేవలం స్వామివారి యొక్క ప్రసాద మహిమ వలన మాత్రమే మేమందరము ఏకతతో ఉన్నామనేటువంటి సందేశాన్ని చాటి చెప్పడమే మా గణపతి నవరాత్రి మహోత్సవం యొక్క విశిష్టత. వక్రతుండ ముందుగా పూజ చేసేటటువంటి వాడు ఆది గణపతి పూజ చేయకుండా ఏ పూజలు కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించకూడదు. అది మొట్టమొదట ఋషులు ఇచ్చినటువంటి వరం, ఆ గణపతికి ఇచ్చినటువంటి వరం. నీ పూజ తొలి పూజ చేయకుండా ఏ కార్యక్రమం చేసినా సరే అది నెరవేరదు. అలాగనే రావణాసురుడు ఆత్మలింగం తేవడానికి వెళ్ళేటప్పుడు తొలి పూజ గణపతిని పూజ చేయకుండా వెళ్ళి ఆత్మలింగాన్ని సంపాదించాడు. కానీ అది నారద మహాముని వల్ల తెలుసుకొని గణపతి ఒక బాలుడు రూపంలో వెళ్ళి అతని యొక్క ఆత్మలింగాన్ని తేకుండా, ఆ శివుడి యొక్క ఆత్మలింగాన్ని తేవకుండా అక్కడ భూస్థాపితం చేసేటట్టు చేశాడు. అందుచేత గణపతి పూజ చేస్తేనే మనకి ఏ కార్యక్రమాలు అవుతాయి. అలాగనే మనకి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ప్రారంభం చేసేటువంటిది వరసిద్ధి వినాయక నవరాత్రులు, ఆ తర్వాత వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు, ఆ తర్వాత వచ్చేటువంటివి శివుడి తాలూకా రోజులు, ఆ తర్వాత వచ్చేటువంటి విష్ణుమూర్తి రోజులు. ఇలాగా వరుసగా వచ్చినటువంటి ఈ పూజలన్నీ కూడా జరిపించుకొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని మన సాయి సూర్య రెసిడెన్సీలో ఉండేటువంటి భక్తులందరూ కూడా, నివాసం ఉండేటువంటి పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఈ నవరాత్రుల కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నేటికి 9 రోజులుగా కార్యక్రమాలు చేస్తున్నారు. నిత్యము కుంకుమ పూజలు, నిత్యము హోమాలు మొదలైన వాటిని జరిపించుకొని ఆ శివుని, ఆ పరమేశ్వరుని యొక్క, అలాగే ఆ సిద్ధి వినాయకుని యొక్క ఆశీస్సులు పొంది అందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మనం ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి హవనం అందరి చేతను కూడా జరిపించి ఆ స్వామి యొక్క కృపకు పాత్రలుగా కోరుకుంటున్నాం. జై Yeah. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.